3-4 నెలల్లో 1496 అంటే ఇంచుమించుగా 1500 చెరువులు ఈ సంవత్సరమే టేకప్ చేస్తా ఉన్నారు. దాన్ని అంతా కూడా దయచేసి ఎక్కడి నాయకులు అక్కడ ఎంబడి నిలబడి పని చేయించాలి, దాన్ని విజయవంతం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ పద్ధతులలో మనం అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అదేవిధంగా స్థానిక పరిశ్రమలు కొత్తూరు ప్రాంతంలో ఇప్పుడు నేను వస్తూ ఉంటే మిత్రులు జితేందర్ రెడ్డి ఎంపీ గారు నా కారులో చెప్పినారు. అదే విషయాన్ని అంజయ్ యాదవ్ గారు కూడా లోకల్గా మా యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పినారు. త్వరలోనే ఇక్కడ ఉండబడే ఇండస్ట్రియల్ మీటింగ్ను ముఖ్యమంత్రి కార్యాలయంలో నేనే పిలిపిస్తాను. ఖచ్చితంగా మన లోకల్ కొంత కోటా ఫిక్స్ చేసే విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ పరిశ్రమకు నీళ్ళు ఇచ్చేది మనం, భూములు ఇచ్చేది మనం, కరెంట్ ఇచ్చేది మనం కాబట్టి ఈ స్థానికులకు అర్హత ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకు ఒక కండిషన్ త్వరలోనే పెడతాం. ఆ సమావేశం పెట్టిన తర్వాత మీకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయని చెప్పి ఈ ప్రాంత యువకులకు కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. మీ అందరితో నేను కోరేది ఒకటే, తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాం, చాలా కష్టపడ్డాం, అనేక మందిని పొడగొట్టుకున్నాం, ఆత్మ బలిదానాలు జరిగినాయి. ఒక దశలో నేను కూడా చావు అంచెల వరకు పోయినా చావడానికి కూడా సిద్ధపడ్డా. కానీ చచ్చిపోలే మీ అందరి దీవెనతోని భగవంతుని దయ వల్ల అందరం కలిసి సమిష్టిగా కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఈ తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కష్టాలు మనకున్నాయి. నేను ఎలక్షన్లనే చెప్పిన, కేసీఆర్ని చంపినా సరే దొంగ మాట చెప్పే అలవాటు నాకు లేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం, ముక్కుసూడిగా మాట్లాడటమే నాకు వచ్చిన విద్య తప్ప అబద్ధాలు చెప్పడమో రాజకీయాల కోసం ప్రజలను గోల్మాల్ చేయడమో అది నా జన్మకే నాకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్ల సమయంలో సాధారణంగా రాజకీయ నాయకులు చెప్పారు, అబద్ధాలు చెప్తారు. రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినాం, ఇక్కడ బ్రహ్మాండంగా రైతుల రుణమాఫీ చేసినాం. రాబోయే 2 నెలల్లో మొత్తం రుణమాఫీ చేయబోతా ఉన్నాం. అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రైతుల రుణమాఫీ, డాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఈ రోజు 1 రూపాయి కూడా మాఫీ చేయలేదు. మన కరెంటు కష్టాలు ఉంటాయని నేను మీ అందరూ కూడా ఎలక్షన్లలో చెప్పిన. కరెంటు ఒక షాపులో దొరికే వస్తువు కాదు. మొన్ననే మీరందరూ చూసిన పేపర్లలో, టీవీలలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం పోయి 1000 మెగావాట్ల పవర్ నేను కొనుక్కొని వచ్చిన. కానీ దాన్ని తేవాలంటే కూడా కనీసం ఏడాది 6 టైం పడుతుంది. ఆ నుంచి ఇందాక లైన్ వేసుకోవాలి. అందువల్ల 2-3 ఏళ్ల దాకా కరెంటు అవస్థలు ఉంటాయని నేను చెప్పిన. కరెంటు 3 ఏళ్ల తర్వాత ఇవాళ నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, 1 సంవత్సరంలో కొద్దిగా బాగుపడతాం. మనం పంటలు ఎండిపోయే పరిస్థితి నుంచి పైకి వస్తాం. ఆ పై సంవత్సరంలో 9 గంటలు కరెంట్ ఇచ్చుకునే పరిస్థితికి పోతాం. ఆ తర్వాత 3 ఏళ్లు కంప్లీట్ అయిన తర్వాత 1 క్షణం కన్నురెప్పగొట్టని చేపు కూడా కరెంటు పోనీయా 24 గంటలు మీ కరెంట్ సప్లై చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది కేసీఆర్ మాట. 3 ఏళ్ల తర్వాత 24 గంటలు 1 సెకండ్ కూడా కరెంటు పోకుండా సప్లై చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అప్పటి వరకు దయచేసి ప్రజలు, రైతులు సహకరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా మా ఆడబిడ్డలందరికీ తీపి కబురు, బ్రహ్మాండమైన పద్ధతిలో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ మంచినీటి పథకాన్ని 30,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వం చేపడతా ఉంది. రాబోయే కొద్ది రోజులలో దాని పనులు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొన్ననే 110 కోట్లు సర్వే కోసం కూడా విడుదల చేసినాం. దాని సర్వే జరుగుతూ ఉంది. సర్వే పూర్తయిన వెంటనే శంకుస్థాపన చేసుకొని తెలంగాణ నలుమూలల నుంచి అన్ని జిల్లాలలో ఏకకాలంలో ఈ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్, తాగునీళ్ళు మంచినీళ్ళ పథకానికి శంకుస్థాపనలు జరుగుతాయి. ఒక్క మాట మీ ముందు మనవి చేస్తా ఉన్నా, చెప్పడానికి రాజకీయ నాయకులకు దమ్ము ధైర్యం కావాలి, సాహసం కావాలి. ఈ టర్మ్ అయిపోయే వరకు 5 ఏళ్ల లోపు మళ్ళీ ఎలక్షన్ వచ్చే లోపు ఈ ఊరు ఆ ఊరు కాదు, ఈ కులం ఆ కులం కాదు, తెలంగాణలోని ప్రతి ఇంటిలో, ప్రతి పల్లెలో, ప్రతి లంబాడి తండాలో, ప్రతి ఇంటి లోపల, ఇంటి బయట కాదు, బజార్ మీద కాదు, ఇంటి లోపల నల్లా ఇచ్చే బాధ్యత మీ బిడ్డగా నాది. శపథం చేస్తున్నా, నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా, ప్రతి ఇంటికి నల్లా ఈ టర్ములో ఇయ్యకపోతే
రేపు వచ్చే ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీ మీ ఓట్లు అడగమని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాం. ఇది చెప్పే సాహసం ధైర్యం కావాలి. రాత్రి పగలు కష్టపడతాం, మీ దీవెన ఉంటే తెల్లందా పొద్దా కష్టపడతాం. రాష్ట్రం దేవడానికి ఉద్యమాని కోసం అయితే కొట్లాడినేమో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో బ్రహ్మాండంగా పనిచేస్తాం. డ్రింకింగ్ వాటర్ తెచ్చి మా ఆడబిడ్డల పాదాలు కడుగుతామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. తెలంగాణలో 5 సంవత్సరాల తర్వాత ఒక్క ఆడబిడ్డ కూడా బిందె పట్టుకొని మంచినీళ్ళ కోసం బజార్ మీద కనిపించకుండా చేస్తా. ఇది కేసీఆర్ మాట అని చెప్పి నేను మీకు మా ఆడబిడ్డలకు హామీ ఇస్తా ఉన్నా. ఈ పద్ధతిలో చాలా పనులు మనం చేసుకోవాలా. చెరువులు బాగా చేసుకోవాలా, డ్రింకింగ్ వాటర్ పనులు చేసుకోవాలి, అదేవిధంగా పేద సాధనలు నాటుకోవాలి, 6 కిలోల బియ్యం ఇచ్చుకోవాలి, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చుకోవాలి. చాలా కష్టపడాలి. గట్టిగా మాటలు చెప్తే అయ్యే పనులు కావు. నిబద్ధత కావాలి, ధైర్యం కావాలి. మీ అందరి దీవెన, మీ అందరి సహకారం, మీ అందరి అండదండలు ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ ఆకుపచ్చ తెలంగాణ కలగన్నమో, ఏ పేదల ముఖం మీద చిరునవ్వు ఉండాలనే కలగన్నమో ఆ తెలంగాణ తయారు చేసి మీకు అప్పచెప్పే బాధ్యత నాది. మీ దీవెన ఉన్నంత వరకు ముందుకు పోతూనే ఉంటా అని చెప్పి మనవి చేస్తూ ఈరోజు మా ఆడబిడ్డలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి నన్ను దీవించినటువంటి వాళ్ళందరికీ కూడా, మా అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను జర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. అమ్మ మీరు కూడా అనాలి, మీ పిడికిళ్ళు ఇవ్వాలి. జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసరా కార్యక్రమానికి ప్రారంభించడానికి వచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా మొట్టమొదట పోచమ్మ గారు ఓఏపీ పోచమ్మ గారు చేకూరు గ్రామం కొత్తూరు మండలం వృద్ధాప్య క్రమంలో ఇస్తున్నాము. షెడ్యూల్డ్ కాస్ట్ క్రమానికి చెందినది. బి మల్లమ్మ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.